హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఐసెట్ 2026 రిలేటెడ్గా నోటిఫికేషన్ రావడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క ఐసెట్ 2026కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్ కూడా మనకు ఓపెన్ అయితే అయిపోయాయి. సో ఇప్పుడు ఈ యొక్క ఐసెట్కి ఎలా అప్లై చేయాలి అన్న దాని రిలేటెడ్గా స్టెప్ బై స్టెప్ నేను వెబ్సైట్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అంటే ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఏ స్టెప్లో ఏ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది, మీరు ఇప్పుడు ఎంటర్ చేసే డేటా మీకు ఫర్దర్గా ఎక్కడ ఎలా ఇంపాక్ట్ అవుతుంది. సో మన ఏవైతే లాస్ట్ ఇయర్ మన ఐసెట్ సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అవి ఫేస్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి. సో ఇప్పుడు మీరు ఎంటర్ చేసే ప్రతి డేటాని మీరు ఎంత మైండ్ఫుల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అవి మీకు ఫ్యూచర్లో ఎలా ఇంపాక్ట్ చేస్తాయి. సో వాటన్నిటి రిలేటెడ్గా కూడా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఐసెట్కి సంబంధించి గత 5 ఇయర్స్ నుంచి మనం వీడియోస్ అయితే చేస్తున్నాం. సో ప్రాసెస్ రిలేటెడ్గా ఎంటైర్ మనకు ఐడియా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా ప్రతిదీ మేము అడ్రస్ అయితే చేస్తాం. సో కాబట్టి ఐసెట్ 2026కి మోస్ట్లీ అందరికీ కూడా వెల్కమ్. సో ఇప్పుడు ఈ యొక్క ఐసెట్ 2026 ఈ యొక్క ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటారో ఆర్ఎల్స్ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉంటారో ఆర్ఎల్స్ ఎనీ డిగ్రీ, మనకు బీటెక్ కాదు, డిగ్రీ కాదు, హోటల్ మేనేజ్మెంట్ కాదు, ఎనీ డిగ్రీ మీరు ఫైనల్ ఇయర్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి అయితే ఎలిజిబుల్. ఈ యొక్క ఐసెట్ ద్వారా ఎంబీఏ ఎంసీఏలో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం అయితే గమనిద్దాం. ముందుగా దీనికి మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ అవ్వాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇందులో మనకు 4 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 4 స్టెప్స్ని యూజ్ చేసి మీరు ఈ యొక్క ఐసెట్ 2026కి అప్లై అయితే చేసుకోవచ్చు. అంతకంటే ముందు ఐసెట్కి సంబంధించి డేట్స్ అయితే ఒక్కసారి అయితే గమనిద్దాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఐసెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ గమనించినట్టయితే ఆల్రెడీ మనకి స్టార్ట్ అయితే అయిపోయాయి. ఫిబ్రవరి 5th నుంచి అప్లై చేసుకోవడం అయితే స్టార్ట్ అయింది. మరి ఈ యొక్క అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మార్చ్ 2nd మనకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. తర్వాత ఫైన్స్తో ఎప్పుడు లాస్ట్ డేట్స్ ఉన్నాయన్నది కూడా మీరు స్క్రీన్ పైన అయితే గమనించవచ్చు. ఇక దీనికి సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఏప్రిల్ 15th నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. మరి ఎగ్జామ్ డేట్స్ వచ్చేటప్పటికి మే 2nd మనకైతే ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ కూడా మనకు 2 షిఫ్ట్స్లో అయితే ఉంటుంది. 9 AM to 11:30 AM, అలానే మనకు 2 PM to 4:30 PM, ఈ 2 షిఫ్ట్స్లో మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. యాక్చువల్గా రిజల్ట్స్, కీ డేట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి మోస్ట్లీ మనకు మనందరికీ తెలిసిందే ప్రాసెస్, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి కొంచెం పోస్ట్పోన్ అయితే అవుతాయి, ఇందులో డౌట్ అయితే లేదు. యాజ్ ఆఫ్ నౌ మే 16th మనకు రిజల్ట్స్ అయితే అని చెప్తున్నారు. సో అదే మనకి ఇక్కడ వెబ్సైట్లో అయితే ఉంది. మరి ఈ యొక్క ఐసెట్కి అప్లై చేయాల్సి ఉంది అంటే ఎలా చేయాలి అంటే ఇక్కడ 4 స్టెప్స్ అయితే ఉన్నాయి కదా. ఇందులో ఫస్ట్ స్టెప్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ అన్న దానిపై అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి, వీటిని మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ది ఏంటి అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్. ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతుంటారో ఆర్ఎల్స్ మీరు ఎనీ డిగ్రీ అయిపోయి ఉంటుందో మీ యొక్క డిగ్రీకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, అది మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అది ఎనీ డిగ్రీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఫైనల్ ఇయర్ది. తర్వాత క్యాండిడేట్ నేమ్ అనేది ఉంది, అంటే మీకు 10th క్లాస్లో ఏ విధంగా మీ పేరు అయితే ఉంటుందో ఆ పేరుని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీరు కొంచెం స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకు 10th క్లాస్లో మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. తర్వాత మొబైల్ నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఐ మీన్ ఫ్యూచర్లో కూడా ఆ మొబైల్ నెంబర్ ప్రాబ్లం ఉండదు, వర్క్ అవుతుంది అన్న మొబైల్ నెంబరే ఎంటర్ చేయండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి మొబైల్ నెంబర్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మనం చాలామందిని చూసాం, బ్రో మొబైల్ నెంబర్ రాంగ్ ఇచ్చాం, ఎలా చేంజ్ చేసుకోవాలి, మాకు ఓటీపీస్ రావట్లేదు, ఇలా చాలా డౌట్స్ అయితే అడిగారనమాట. మళ్ళీ మనం మెయిల్ పెట్టి సాల్వ్ చేసాం. సో కాబట్టి అలాంటి ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేయకుండా ఉండడానికి మొబైల్ నెంబర్ కేర్ఫుల్గా 1కి 2 సార్లు చూసి ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఇస్తున్న మొబైల్ నెంబర్ ఎవరిది అది ఎంటర్ చేయండి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఐడి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా మీరు ఒక అఫీషియల్ యూనివర్సిటీతో మీరు కమ్యూనికేట్ చేయాలనుకుంటే ఈ మెయిల్ ఐడి నుంచి కమ్యూనికేట్ చేయొచ్చు. ఏమైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో ఇంకా డిలే ఉన్నా, లేదంటే ఏమైనా మీరు ఇంకొక డాక్యుమెంట్స్ మీరు పంపించాలనుకున్నా అవన్నిటికీ కూడా ఈ మెయిల్ అయితే యూజ్ అవుతుంది కాబట్టి కేర్ఫుల్గా అయితే ఇవ్వండి. తర్వాత మీ కేటగిరీ ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి, ఆ సబ్ కేటగిరీ ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా అన్నది ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని కింద డిక్లరేషన్ అయితే ఉంది కదా, దీనిపై అయితే మీరు టిక్ మార్క్ పెట్టేసి ప్రొసీడ్ టు పే అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఫీజు అనేది పే చేయడానికి వెళ్తారు. ఎంత ఫీజు ఉంటుంది ఏంటి
ఏంటి అన్నది కూడా మీరు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అందులో క్లియర్గా అయితే గమనించవచ్చు. ఓవరాల్గా మనకు ఎంత ఫీజు ఉంటుంది అనేది ఒక రఫ్గా మనం క్లియర్గా చూసుకున్నట్టయితే అంత ఎక్కువ ఫీజు అయితే ఏముండదు. సేమ్ లాస్ట్ ఇయర్లో ఏ విధంగా అయితే మనకు ఫీజు అయితే ఉందో మోస్ట్లీ అంతే ఉంటుంది. ఓసీ వాళ్ళకి 650, బీసీ వాళ్ళకి 600, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 550 ఈ విధంగానే మనకు ఫీజు అయితే ఉంటుంది. సో ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. కన్ఫర్మ్ ఆర్ ఎల్స్ క్యాన్సిల్ అని చెప్పేసి ఇక్కడ కన్ఫర్మ్ అనేది క్లిక్ చేసినట్టయితే మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతారు. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పే నౌ క్లిక్ చేయగానే మీరు ఫీజు అనేది పేమెంట్ చేస్తారు. ఇలా పేమెంట్ చేసిన తర్వాత ఇలా మనకు పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని చెప్పి పేమెంట్ ఐడి అని చెప్పి రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఎందుకంటే పేమెంట్ ఐడితోనే మీరు ఫర్దర్ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇలా మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత స్టెప్ 2 నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, ఇది మీరు పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అన్నది చెక్ చేసుకోవడానికి మాత్రమే. సో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా స్టెప్ 3కి అయితే వెళ్ళిపోయి ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి. ఫిల్ అప్లికేషన్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే స్టార్టింగ్లో ఫీజు పే చేసిన తర్వాత పేమెంట్ ఐడి అయితే వచ్చింది కదా అది మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. తర్వాత మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఉందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఈ 4 డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా దానిపై మీరు క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు అసలు అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీరు ముందుకైతే వెళ్తారు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఎంటర్ చేసే ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇవి మీరు కొన్ని సిచ్యువేషన్స్లో చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో చేంజ్ చేయాలి అంటే మాత్రం అడిషనల్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో కాబట్టి మనం ఎంటర్ చేసేటప్పుడే డీటెయిల్స్ అన్నది చాలా క్లారిటీగా ఎంటర్ చేస్తే ఫర్దర్గా మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో మీరు ఏ డీటెయిల్స్ ఎక్కడ రాంగ్ ఎంటర్ చేస్తే ఫర్దర్గా ప్రాబ్లం అవుతుంది, అలా రాంగ్ ఎంటర్ చేయకుండా క్లియర్గా ఎక్కడ ఎంటర్ చేయాలన్నది కూడా మనం ఒక్కొక్కటి కూడా క్లియర్గా అయితే ఇందులో మాట్లాడుకుందాం. సో ఇక్కడ నుంచి కొంచెం కేర్ఫుల్గా మీరైతే చూడండి వీడియోని. సో ఇప్పుడు మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది కదా, ఇందులో ఫస్ట్ మనకి ఏముంటాయి అంటే క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ఎల్ మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మీ నేమ్ వచ్చి ఉంటారు కాబట్టి ఆ నేమ్ ఆటోమేటెడ్గా వచ్చేస్తుంది. బట్ మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్, అలానే మనకు మీ యొక్క జెండర్, అలానే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, మీ యొక్క ఆపార్ ఐడి, మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఇవి మీరు అగైన్ కొత్తగా ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మిగిలిన అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. బట్ ఆపార్ ఐడి రేషన్ కార్డుకి వచ్చేటప్పటికి మా దగ్గర లేవు అని అయితే అంటారు. ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి మీరు ఆపార్ ఐడి రేషన్ కార్డు ఉంటే మీరు నెంబర్స్ ఎంటర్ చేయండి, లేదు అవి లేకుండా కూడా మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అయినా కూడా ప్రాబ్లం అయితే లేదు. కానీ చాలా చాలా ఇంపార్టెంట్గా గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే రేషన్ కార్డ్ నెంబర్. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎవరికైతే రేషన్ కార్డు ఉందో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎందుకు ఎంటర్ చేయాలి అంటే ఇప్పుడు మీరు ఎంబీఏ ఎందుకు చదువుతున్నారు, ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చదువుతున్నారు అంటే అక్కడ మనకు టూ ఉంటాయి. ఒకటి కోర్స్ కంప్లీట్ చేయాలి, ఇంకోటి ఆ కోర్సుకి సంబంధించి ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారో వాళ్ళకి ఫర్దర్గా ఫీజు రియంబర్స్మెంట్ అన్నది వస్తుంది. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ని బేస్ చేసుకునే ఫీజు రియంబర్స్మెంట్ కాదు, రేషన్ కార్డ్ని బేస్ చేసుకొని కూడా ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఉంటుంది. సో ఎవరైతే రేషన్ కార్డ్ సబ్మిట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. సో కాబట్టి రేషన్ కార్డు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అపర్ ఐడిది ఎంటర్ చేయకపోయినా ప్రాబ్లం అయితే ఏం లేదు. జస్ట్ అవి ఫర్దర్గా మీకు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అయినా కాలేజీ వాళ్ళ అపర్ ఐడి క్రియేట్ చేసి కానీ కలెక్ట్ చేసుకుంటారు. జస్ట్ క్రెడిట్స్ మీకు అందులో ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి అదేం పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు. బట్ రేషన్ కార్డ్ నెంబర్ మాత్రం ఉంటే ఖచ్చితంగా మీరైతే ఎంటర్ చేయండి. ప్లీజ్ దయచేసి ఎవరు మీకు ఉన్నా కూడా ఎంటర్ చేయకుండా అయితే ఉండకండి. మేబీ 1 డే లేట్ అయినా కూడా మీరు ఖచ్చితంగా రేషన్ కార్డ్ నెంబర్ తెచ్చుకొని మీరు ఎంటర్ అయితే చేయండి. సో ఇలా ఎంటర్ చేసేసిన తర్వాత అగైన్ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ రిలేటెడ్గా అయితే అడుగుతారు. ఇన్కమ్ సర్టిఫికేట్లో ఫస్ట్ మీకు ఇన్కమ్ ఉందా లేదా అని అయితే అడుగుతారు. ఉంది ఎస్ అని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎంత ఇన్కమ్ ఉంది అన్నది అయితే అడుగుతారు. ఇక్కడ బిలో 1 lakh, 1 lakh to 2.5 lakhs, 2.5 lakhs to 8 lakhs, above 8 lakhs అన్నది అయితే అడుగుతారు. అది మీరు ఒకసారి అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుందో ఆ యొక్క నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినట్టయితే మీరు మీ సేవకు వెళ్ళి అప్లై చేయండి. వాళ్ళు ఒక 3 daysలో ఇస్తారు. వచ్చిన తర్వాత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ అనేది బిలో 2.5 lakhs ఎవరికైతే ఉంటుందో, ఐ మీన్ వాళ్ళ పేరెంట్స్దే ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఎవరికైతే 2.5 lakhs ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. సో కాబట్టి ఒకసారి కేర్ఫుల్గా చూసి మీరైతే ఇదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఆ డేటా అనేది మీరు ఎంటర్ అయితే చేయండి. ఇలా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ డేటా ఎంటర్ చేసి కొంచెం
కిందకు స్క్రోల్ చేస్తే అగైన్ మనకు ఈ యొక్క క్యాస్ట్కి సంబంధించిన అయితే అడుగుతారు. కేటగిరీ ఆటోమేటెడ్గా మనకు స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చి ఉంటారు కాబట్టి అది సెలెక్ట్ అయ్యి ఉంటుంది. సబ్ క్యాస్ట్ వచ్చేటప్పటికి మనకు అది కూడా అయితే ఉంటుంది. అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతారు. మనకి ఇన్కమ్ క్యాస్ట్ ఒకటేసారి వస్తాయి కాబట్టి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటెడ్గా మీ మొత్తం డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తారు. సో ఇవి కరెక్టా కాదా ఎస్ఆర్ నో అన్న సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్ కరెక్ట్ ఉన్నట్టయితే ఎస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అందరికీ ఉండదు. ఎవరైతే ఓసీ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఉన్నట్టయితే సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ లేదు అంటే నో సెలెక్ట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఎన్ని డాక్యుమెంట్స్ ఉండి అన్ని మీరు సబ్మిట్ చేస్తే మీకు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతిదీ మానిటరింగ్ బెనిఫిట్ ఒకటి, ఐ మీన్ మనీతోనే బెనిఫిట్ అయితే కాదు, కొన్ని సీట్స్ అలాట్మెంట్లో కూడా బెనిఫిట్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఈడబ్ల్యూఎస్ తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే ఉంటుందో కొన్ని కాలేజ్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సీట్స్ ఏవైతే రిజర్వ్ చేసి ఉంటారో ఆ సీట్స్ అనేవి మీకు రావడానికి స్కోప్ అయితే ఉంటుంది ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారో. సో కాబట్టి ఇది ఒకసారి అయితే గమనించండి. తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ. ఇదేంటి అంటే మీ దగ్గర ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రిలేటెడ్గా సర్టిఫికేట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటారు. వీటి ద్వారా కూడా అగైన్ మీరు నచ్చిన కాలేజీలో మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ తెచ్చుకోవడానికి ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ అనేవి మీకు హెల్ప్ అయితే అవుతాయి. మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్ రిలేటెడ్గా మనకైతే ఉంటుంది. సో అక్కడ ఏమన్నా ఉన్నట్టయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు స్క్రైబ్ రిక్వైర్డా కాదా అని అయితే అడుగుతారు. ఎస్ అయితే ఎస్, నో అయితే స్క్రైబ్ అంటే ఏంటంటే సింపుల్గా మీ తరపున ఇంకొకరు ఈ యొక్క ఐసెట్కి సంబంధించి ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ఎస్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే లేదు. అది కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి స్క్రైబ్ అనేది సపరేట్గా అయితే ఉంటుంది, గమనించవచ్చు. సో అవి మీరైతే సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మనకు మైనార్టీ నాన్ మైనార్టీ అని అయితే అడుగుతారు. నాన్ మైనార్టీ అయితే నాన్ మైనార్టీ, మైనార్టీ అయినట్టయితే మైనార్టీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మీరు హిందూవా, క్రిస్టియనా, ఐ మీన్ మైనార్టీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముస్లిమా, క్రిస్టియనా, బుద్ధిస్టా ఇవైతే అడుగుతారు. అది మీరు ఏదైతే అదో అది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత కింద మనకు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏవైతే ఫీల్డ్స్ ఇచ్చారో వీటిని మీరు ఈజీగా అయితే సెలెక్ట్ చేయాలి. ఐ మీన్ ఒక్కొక్క డేటా అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ రెండు సేమ్ ఉన్నట్టయితే ఇక్కడ మధ్యలో టిక్ మార్క్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే రెండు మనకు ఒకే అడ్రస్లోకి అయితే వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ పేజ్కి అయితే వెళ్తారు. కొంచెం కింద స్క్రోల్ చేయగానే ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా అయితే గమనించండి. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్ గమనించినట్టయితే మీరు డిగ్రీ నుంచా, బీటెక్ నుంచా, అసలు మీరు ఏం చదివారు దానికి సంబంధించి మనకు ఇక్కడ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బీసీఏనా, లేదంటే బీఎస్సీనా, లేదంటే బీఏ ఆర్ బీటెక్ ఆర్ బీఫార్మ్స్ ఆర్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ 4 years ఉన్నది ఏదైనా డిగ్రీనా, లేదంటే మనకు లాటరల్ ఎంట్రీ 3 years ఉన్న బీటెక్కా, లేదనుకుంటే మనకు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ 3 years అంటే నార్మల్ డిగ్రీ ఉంటుంది కదా అదా అన్నది మనకు ఏదైతే అదో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీరు ఇంటర్ లెవెల్లో మ్యాథమెటిక్స్ ఉందా లేదా అని అయితే అడుగుతారు. సో ఉందంటే ఉంది, నో అంటే నో, అది మీరు సెలెక్ట్ అయితే చేసుకుంటారు. తర్వాత మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని ఉంది కదా, మీ డిగ్రీలో ఏవైతే ఉంటాయో సబ్జెక్ట్స్, అంటే మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదివి ఉంటారు కదా, అందులో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్లో మీకు ఏవి సబ్జెక్ట్స్ బాగా తెలుసో ఆర్ఎల్స్ మేజర్ సబ్జెక్ట్స్ అంటారు. సో మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సు రిలేటెడ్గా ఏవి కొంచెం వెయిటెడ్ ఉన్న సబ్జెక్ట్స్, క్వాలిటీగా ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క సబ్జెక్ట్ నేమ్స్ అనేది ఒక 3 సబ్జెక్ట్స్ నేమ్స్ అనేది మీరు ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఆర్ఎల్స్ మీకు ఏ సబ్జెక్ట్ బాగా నాలెడ్జ్ ఉందో ఆ సబ్జెక్ట్స్ నేమ్స్ ఇచ్చినా కూడా ప్రాబ్లం అయితే లేదు. సో ఇవి మీరు ఎంటర్ అయితే చేస్తారు. తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ చోట మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. తర్వాత ఆ యొక్క డిగ్రీ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2026లో మీకు డిగ్రీ అయిపోతున్నట్టయితే ఇయర్ ఆఫ్ పాసింగ్ 2026 వస్తుంది. లేదు మీకు 2024లోనే డిగ్రీ అయిపోయింది బట్ ఇప్పుడు మీరు అగైన్ ఎంబీఏ చేద్దాం అనుకున్నట్టయితే మీకు ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేటప్పటికి 2024 అయితే వస్తుంది. తర్వాత ఈ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఉర్దూ మీడియమా అదైతే వస్తుంది. మోస్ట్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది మనకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మీరైతే సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ ఏంటి అన్నది గమనించినట్టయితే 10th క్లాస్ సంబంధించి 10th క్లాస్ రిలేటెడ్గా ఏంటి అంటే మీరు అర్బన్లో ఉందా స్కూల్, లేదంటే రూరల్లో ఉందా అది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. విలేజ్లో మీరు చదివినట్టయితే రూరల్ సెలెక్ట్ చేసుకుంటారు, లేదు అంటే అర్బన్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, ఆ తర్వాత ఇంటర్మీడియట్ అర్బన్ రూరల్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత కొన్ని ఎస్ఎస్సికి సంబంధించి డీటెయిల్స్ కూడా విజిబుల్ అవుతాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఆ తర్వాత మనకు ప్లేస్ ఆఫ్ స్టడీ
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఒక్కసారి కేర్‌ఫుల్‌గా అయితే గమనించండి. ఈ ప్లేస్ ఆఫ్ స్టడీ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో, ఇవే మనకు లోకలా, నాన్ లోకలా అన్నది మనకు ఇక్కడ చాలా వరకు డిసైడ్ అయితే చేస్తాయి కాబట్టి, అయితే 7th క్లాస్ నుంచి ఇప్పుడు మనకి ఏదైతే డిగ్రీ వరకు ఉన్నాయో, ఆ వాటికి సంబంధించిన మీకు స్కూలింగ్ డీటెయిల్స్ గానీ, ఆ యొక్క స్కూల్ ఎక్కడుంది, తర్వాత ఎప్పుడు మీరు ఆ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ అపియరెన్స్ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయవలసి ఉంటది. వీటిని బేస్ చేసుకొని మీరు లోకల్‌కొస్తారా, నాన్ లోకల్‌కొస్తారా అన్నది డిసైడ్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ఇచ్చే డీటెయిల్స్ కరెక్ట్‌గా ఇవ్వండి. లేదు ఇచ్చిన డీటెయిల్స్ అనేది మీరు ఫర్దర్‌గా చేంజ్ చేద్దాము అనుకుంటే మాత్రం ఎప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటది. అక్కడ కూడా ఈ డీటెయిల్స్ వస్తాయి. అక్కడ మీరు చేంజ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. అప్పటికప్పుడు మనం స్కూల్‌లోకి వెళ్లి స్టడీ సర్టిఫికేట్ తీసుకురావడానికి అవకాశం అయితే ఉండదు. సమ్మర్ హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి చాలా ఇబ్బంది పడతారు. సో కాబట్టి ఇక్కడ మీకు ఏవైతే ప్లేస్ ఆఫ్ స్టడీ ఉన్నదో ఖచ్చితంగా యాక్యురేట్‌గా మీరు ఎంటర్ అయితే చేయండి. ఫర్దర్‌గా మీకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. సో మెయిన్ ఏంట్లా మన క్లాసు, విలేజు, అలానే ఇన్‌స్టిట్యూట్ నేము, ఆ తర్వాత ఇయర్ ఆఫ్ అపియరెన్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్ సింపుల్‌గానే ఉంటాయి. డేటా ఎంటర్ చేయండి. ఎవరైనా తెలంగాణ నుంచి వస్తే మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. అది కూడా ఒకసారి మీరు అరేంజ్ అయితే చేసుకోండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక ఫైనల్ స్టెప్‌లోకి అయితే వచ్చేసాం. ఈ ఫైనల్ స్టెప్ ఏంటి అంటే టెస్ట్ సెంటర్, అలానే మనకు ఫోటో అండ్ సిగ్నేచర్. ఇక్కడ టెస్ట్ సెంటర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఐసెట్‌కి అప్లై చేసిన తర్వాత ఎక్కడో ఒక ప్లేస్‌కి వెళ్ళి మీరు ఈ యొక్క ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది కదా! మరి ఆ యొక్క ఎగ్జామ్ ఎక్కడికి వెళ్ళి రాస్తారు అన్నది మీకే చాయిస్ ఇస్తున్నారు. సో ఎవరైతే ఇది ఫస్ట్ ఇన్ ఫస్ట్ సర్వ్ లాగా అయితే ఉంటది. ఎవరైతే అప్లికేషన్ ఫస్ట్ ఫైల్ చేసి ఫస్ట్ ప్రిఫరెన్సెస్ పెట్టుకొని ఉంటారో మోస్ట్‌లీ వాళ్ళకి అక్కడే మనకు ఇవ్వడానికి స్కోప్ అయితే ఉంటది. సో ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్‌లో మీరు ఇప్పుడు ఎక్కడైతే ప్రెజెంట్ నివసిస్తున్నారో, ఐ మీన్ ఎక్కడైతే లివింగ్ ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ ఆర్ ఆ ప్లేస్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు నియర్ బై ఉన్నది సెకండ్ ప్లేస్‌లో, తర్వాత అట్లా మీ సరౌండింగ్స్‌లో ఉన్న డిస్ట్రిక్ట్సే మీరు ఈ యొక్క 5 ప్రిఫరెన్స్‌లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఫోటో అప్లోడ్ చేయవలసి ఉంటది. మీ యొక్క రీసెంట్ ఫోటోని అయితే అప్లోడ్ చేయండి. ఒకవేళ మీకు ఫోటో సైజ్ ఎక్కువ ఉంది తగ్గిమని అడుగుతున్నట్టయితే ఒకసారి గూగుల్‌లోకి వెళ్ళి కన్వర్ట్ ద ఫోటో బిలో 50 కేబీ అని క్లిక్ చేసినట్టయితే మనకు ఇట్లా ఫోటో అనేది మనకు వెబ్‌సైట్స్ అయితే వస్తాయి. ఆ వెబ్‌సైట్స్‌లో మీరు ఏదో ఒకటి వెబ్‌సైట్ ఉపయోగించి మీరు ఈ యొక్క ఫోటోని అనేది డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ అయితే చేయవచ్చు. ఆ తర్వాత సిగ్నేచర్ విషయానికి కూడా గమనించినట్టయితే సేమ్ సిగ్నేచర్ కూడా మనకి ఏదో ఒక స్కానర్‌లో ఐ మీన్ మొబైల్ నుంచి స్కాన్ చేసి కూడా మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు. కాకపోతే ఫోటో అనేది బిలో 50 కేబీ ఉండాలి. మనకు సిగ్నేచర్ అనేది బిలో 30 కేబీ ఉండాలి. ఇది ఒక్కసారి అయితే మీరు క్లియర్‌గా అయితే గమనించండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ సేవ్, ఆ తర్వాత ప్రివ్ అండ్ సబ్మిట్ అని అయితే ఉంటుంది. జస్ట్ మీరు సేవ్ క్లిక్ చేయండి. తర్వాత ప్రివ్ అండ్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. అంతకంటే ముందు మనకు డిక్లరేషన్ అయితే ఉంటుంది. ఈ డిక్లరేషన్ మీద టిక్ మార్క్ అయితే మీరు వేయవలసి ఉంటుంది. సో ఆ టిక్ మార్క్ అయితే మీరు వేసేసి ప్రివ్ అండ్ సబ్మిట్ దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఇదివరకు అప్లికేషన్ ఏదైతే ఫిల్ చేశారో కంప్లీట్ అప్లికేషన్ మీకు ఇలా చూపించడం అయితే జరుగుతుంది. ఇది ఒక్కసారి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. అన్నీ ఓకే ఉన్నాయి అనుకుంటే కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. లేదు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్లో ఏమైనా చేంజ్ చేసుకుందాం అనుకున్నట్టయితే మాడిఫై అనేది క్లిక్ చేసి మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ని ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇలా మీరు ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే చేస్తారో ఇట్లా కన్ఫర్మ్ చేసిన వెంటనే మనకు ఇలా ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి మీకు ఒక నెంబర్ కూడా విజిబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీ యొక్క ఐసెట్కి సంబంధించి అయితే రిజిస్ట్రేషన్ ఉందో రిజిస్ట్రేషన్ అన్నది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అని దాని ఉద్దేశం. సో ఇక్కడ మీకు ఏదైతే ఒక నెంబర్ ఉందో ఇది మనకు రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ కూడా అయితే తీసుకోండి. సో ఇంతటితో మనకు 3 స్టెప్స్ అయితే అయిపోయాయి కదా. ఇక 4th స్టెప్ మనకైతే ఉంది. ఆ 4th స్టెప్ ఏంటి అన్నది గమనించినట్టయితే 4th స్టెప్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. సో పేమెంట్ రెఫరెన్స్ ఐడి, అలానే ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు కదా ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, ఆ తర్వాత మనకి ఏదైతే క్వాలిఫికేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఐ మీన్ ఈ డిగ్రీకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, ఆ హాల్ టికెట్ నెంబర్, ఆ తర్వాత మొబైల్ నెంబర్, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఈ యొక్క ఏవైతే 5 డీటెయిల్స్ ఉన్నాయో ఈ 5 ఎంటర్ చేసి గెట్ ప్రింట్ అప్లికేషన్ అన్న దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీరు ఇదివరకు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేశారో అప్లికేషన్ ఫామ్ అన్న కూడా మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రింట్ తీసి రెడీగా అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్గా మనకు ఐసెట్ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉందో ఆ యొక్క ఐసెట్ ఎగ్జామ్కి ఈ యొక్క ప్రింట్ తీసుకొని ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న రిజిస్ట్రేషన్ ఏదైతే మన అప్లికేషన్ ఫామ్ ఉందో దీన్ని కూడా మీరు తీసుకెళ్ళవలసి ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి ఇన్విజిలేటర్ ముందు సైన్ చేసి మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించి థంబ్ ఇంప్రెషన్ కూడా ఈ పేపర్ మీద అయితే వేయవలసి ఉంటుంది. సో ఇలా పేపర్ అయితే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో దీన్ని మీరైతే ప్రింట్ తీసుకొని
మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది అలాంగ్ విత్ హాల్ టికెట్ నెంబర్. సో ఇంతటితో మీ యొక్క ఈ యొక్క ఐసెట్ ఏదైతే ఉందో దానికి మీరు అప్లై చేయడం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టు. సో ఈ విధంగా మీరు ఈ యొక్క ఐసెట్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక ఫర్దర్గా మాట్లాడుకున్నట్టయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది, దానికి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవుతాయి. హాల్ టికెట్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది మనం వీడియో చేస్తాం. హాల్ టికెట్ చూడడానికి ఎలా ఉంటాయి అవన్నీ వీడియోస్ చేస్తాం. ఒక్కసారి మీకు జస్ట్ సింపుల్ 2024, 2023, 22, 21 అక్కడ నుంచి మన ఛానల్లో మీరు ఐసెట్ రిలేటెడ్గా వీడియోస్ చూసుకోండి. థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ అయితే ఉంటాయి, చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి. ఏ చిన్న డౌట్ ఉన్నా మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది ఆల్రెడీ. సో కాబట్టి ఇప్పుడు మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎగ్జామ్ అటెంప్ట్ చేసి తర్వాత మీరు ఆ యొక్క ఎగ్జామ్ అటెండ్ చేసిన తర్వాత మీకు ర్యాంక్ వస్తుంది, తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది, తర్వాత కాలేజీలో సీట్ వస్తుంది. సో ఇలా మీకు కాలేజీలో సీట్ వచ్చి ఫర్దర్గా జాబ్ రిలేటెడ్గా కూడా మనకి ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉన్నా కూడా మీ వరకు నేను షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి మీరు ఇప్పుడు ఐసెట్ ద్వారా మీరు జాయిన్ అవుతున్నారంటే ఇంతటితో అయితే అయిపోదు. సో మీకు ఫైనల్గా జాబ్ వచ్చేంత వరకు కూడా మేమైతే ఏదో ఒక విధంగా మీకు సపోర్ట్ అయితే చేస్తూనే ఉంటాం. సో గమనించండి ఫ్రెండ్స్, మనకు వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ 2 కూడా ఉన్నాయి. ఇందులో మీరు మెయిన్గా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉన్నాయి. ఎందుకు అంటే మనకు తెలిసిన వాళ్ళు హెచ్ఆర్స్ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అలానే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న, అలానే డిగ్రీ నుంచి ఉన్న నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి పడుతూ ఉంటాయి. ఆ జాబ్స్ పడినవి మీ వరకు రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు మన వాట్సాప్ ఛానల్ చూసి అందులో నేను జాబ్ పోస్టింగ్స్ ఎలా చేస్తున్నానో మీరు ఒకసారి చూడండి. ఉన్న ఆపర్చునిటీస్ మా వరకు రీచ్ అయినవన్నీ కూడా నేను అందులో షేర్ చేస్తున్నాను. సో కాబట్టి మీరు ఆ ఛానల్లో ఉన్నట్టయితే మీకు ఫర్దర్గా స్టడీయింగ్లో ఉన్నా, లేదంటే మీరు జాబ్ ఆపర్చునిటీ చూస్తున్నా కూడా అందులో వచ్చే ఆపర్చునిటీస్ మీకు చాలా వరకు హెల్ప్ అయితే అవుతాయి. అదేవిధంగా ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా అందులో నేను వాయిస్ మెసేజ్గా కానీ ఈ విధంగా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అవి కూడా మీరు ఒక్కసారి అయితే గమనించవచ్చు. సో కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, జాయిన్ అయితే అవ్వండి. ఇంకొక థింగ్ ఏంటి అంటే ఈసారి మన ఏదైతే తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్లోనే మెయిన్గా చెప్తున్నది ఏంటి అంటే మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా నన్ను పర్సనల్గా రీచ్ అవుట్ అయితే అవ్వచ్చు. సో దానికి ఏంటి అంటే మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీకున్న డౌట్ డైరెక్ట్గా మనకు మెసేజ్ చేయొచ్చు. మీరు లాస్ట్ ఇయర్ చూసుకున్నా మనకు హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మనకు మెసేజ్ అయితే చేసి వాళ్ళ డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై అయితే ఇచ్చాను. బట్ కామెంట్స్లో మాత్రం మోస్ట్లీ నేను రిప్లై ఇవ్వలేను. ఎందుకంటే మీకు ఒక డౌట్ అయితే అడుగుతారు, నేను ఆ డౌట్కి ఆన్సర్ చెప్తా, అగైన్ మీరు ఇంకొక డౌట్ వస్తారు, అలా నెక్స్ట్ కామెంట్ వచ్చిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిపోతుందో చెప్పలేం. అలా కాకుండా 1-to-1 మనకు ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేసినట్టయితే అసలు మీరు ఏ డౌట్ గురించి అడుగుతున్నారు, ఏ సెట్ ఎగ్జామ్ రిలేటెడ్గా అడుగుతున్నారు, ఇవంతా కూడా మన చాట్ అనేది నాకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి నేను ఈజీగా రెస్పాండ్ అవ్వడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీస్ మీరైతే యూటిలైజ్ అయితే చేసుకోండి. అన్నిటికీ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒక్కసారి అయితే గమనించండి. ఐసెట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లీజ్ ఒకసారి అయితే గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.